హరి ఓం శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి దత్తాత్రేయ స్వామి మందిరం గురించి అనమాట. శ్రీ విఠల శాస్త్రి అళవని అనేటువంటి మహాపండితులు సావంతవాడి దగ్గర ఉండేటువంటి భట్వాడ అనేటువంటి గ్రామంలో నివసిస్తూ ఉండగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరు కుటుంబం మొత్తము కలిసి విఠల్ మందిరంలో పూజారులుగా పనిచేస్తూ ఉండేవారు అనమాట. ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి దగ్గరికి వీరు ధర్మశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము అనేక విషయాల గురించి తరచూ చర్చించుకుంటూ ఉండగా స్వామివారితో వారికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయన్నమాట. వారికి ఇంటికి ఒక దోష కారణంగా మారుతిని ప్రతిష్ఠ చేయాలనే ఉద్దేశంతో ఉండగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠ చేయాలని సూచించి, అలాగే వారు ఆ విషయం తెలుసుకున్న తర్వాత అళవణి గారు స్వయంగా ఒక రాతిని తీసుకొని గాన్గాపూర్ వెళ్ళి అక్కడ గాన్గాపూర్ పాదకులకి స్పర్శింపచేసి మళ్ళీ తిరిగి తన గ్రామానికి వచ్చి తిరిగి ప్రతిష్ఠించినటువంటి దత్తమూర్తి. అంతేకాకుండా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు వెనుక ఔదుంబర వృక్షం కింద స్వయంగా తానే పాదుకలు ప్రతిష్ఠ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మందిరం అన్నమాట. ఈ మందిరాన్ని 1882 సంవత్సరంలో ప్రతిష్ఠ చేయగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు దత్తాత్రేయ స్వామి ఆజ్ఞ మేరకు ఆ తర్వాత 7 సంవత్సరాలకి 1889 సంవత్సరంలో మాన్గా వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత వారు ఎప్పుడు తిరిగి అక్కడికి రాలేదు. వెళుతూ దారిలో వారు శుద్ధ పంచమి రోజు పుష్యమాసంలో జనవరి 6, 1889 సంవత్సరంలో బట్వాడి దత్తాత్రేయ స్వామి వెనుక ఔదుంబర వృక్షం కింద శ్రీ గురు దత్తాత్రేయ శిలాపాదుకలను కూడా జ్ఞాపకార్థంగా ప్రతిష్ఠ చేశారనమాట. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే వీరు ప్రతిష్ఠ చేసినటువంటి రాయి చంద్రకాంత శిలతో సంబంధించిందనమాట. ఈ చంద్రకాంత శిలతో సంబంధించిన వలన ప్రతి శుద్ధి మంత్రోచ్చారణ చేసేటప్పుడు, సాంప్రదాయక పూజలు చేసేటప్పుడు అద్భుతమైనటువంటి శక్తి ఈ మూర్తిలో నిలవతూ అనంతరం భక్తులకి, ఉపాసకులకు ఆ ప్రభావం యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. అలా ఈ మందిరాన్ని 1955 సంవత్సరంలో తిరిగి పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి మందిరం పక్కనే విఠల్ రుక్మాబాయి మందిరం కూడా ఉంది. వాసుదేవానంద సరస్వతి స్వామి గారు మొట్టమొదట దత్తాత్రేయ స్వామి మందిరము, దత్తాత్రేయ పాదుకలు వారి జీవితంలోనే ప్రతిష్ఠ చేసింది ఇక్కడే అనమాట. దీని తర్వాత మాన్గావ్లో మందిరం కన్స్ట్రక్షన్ చేయించారు. ఇలాంటి అద్భుతమైనటువంటి మందిరం అందరూ దర్శించుకుంటారని భావిస్తారు. ఇంత మటుకు ఎక్కడికి రానటువంటివి మొదటిసారిగా ఎన్నో దత్తాత్రేయ స్వామి క్షేత్రాలను గుప్తంగా ఉన్నప్పుడు బయటికి చెప్పడం జరుగుతుంది మన గ్రూపు ద్వారా. అందరికీ షేర్ చేయండి. ఇది కూడా దత్తాత్రేయ స్వామి సేవే అన్నమాట. ఈ మందిరంలో ఇప్పటికీ అద్భుతంగా దత్తాత్రేయ స్వామి జయంతి పుష్యమాసంలో శుద్ధ పంచమి రోజు, గురుద్వాదశి, గురు ప్రతిపద, రాఖీ ఉత్సవాలు స్వామివారు ఉన్నప్పటి నుంచి జరుగుతున్నారన్నమాట. ఎంతో ప్రకృతి రమణీయంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి మందిరం సావంతవాడి వెళ్ళినప్పుడు దానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాసుదేవానంద స్వామి గారు మొదటిసారిగా ప్రతిష్ఠ చేసినటువంటి దత్తాత్రేయ స్వామి పాదుకలు, అలాగే చిన్న వాసుదేవానంద సరస్వతి స్వామి గారి విగ్రహం కూడా వెనకాల ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నమాట. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.